1000 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెట్టి కొంతమంది ప్రభుత్వ ప్రోత్సాహంతోనే శాతవాహన కళాశాల స్థలాన్ని కబ్జా చేస్తున్నారని సిపిఎం ఆరోపించింది. కళాశాల గేటు దూకేందుకు కొంతమంది ప్రయత్నించడం, వారిని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో బుల్డోజర్ల సంస్కృతి ప్రారంభమైందని, విద్యార్థులకు సర్టిఫికేట్లు ఉన్న భవనాలను ఎవరికి చెప్పకుండా అంత హడావిడిగా నేలమట్టం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని సిపిఎం ప్రశ్నించింది. 55 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి శాతవాహన కాలేజీ, వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసించిన ఈ కాలేజీని ప్రభుత్వ అండతో కబ్జా కోరులు కోర్టు తీర్పులని పేరు చెప్పి అడ్డగోలుగా కబ్జా చేస్తా ఉంటే ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చుంది. ఇది ప్రభుత్వ పెద్దల అండతోనే, అధికార పార్టీల ప్రజాప్రతినిధుల అండతోనే కబ్జాకారులు రెచ్చిపోయారు. 200 కోట్ల రూపాయల విలువైన ఈ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకే ఈ రోజు అందరూ నాటకం ఆడుతున్నారు. ముందు కిడ్నాప్, తెలుగుదేశం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి మీద ఆరోపణ వచ్చింది. గవర్నమెంట్ యంత్రాంగం కళ్ళు మూసుకొని కూర్చుంది. ఇప్పుడు బుల్డోజర్లు వచ్చి పగలగొట్టేశారు. ఏమవుతుంది విద్యార్థుల భవిష్యత్తు, ఇందులో పనిచేస్తున్న అధ్యాపకుల భవిష్యత్తు? విజయవాడలో ఇక ఏ విద్యా సంస్థని, ఏ ప్రభుత్వ స్థలాన్ని ఇక కాపాడే పరిస్థితి ప్రభుత్వానికి లేకుండా పోయింది.